హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైనక్స్ సిరీస్. సో ప్రీవియస్ వీడియోలో మనము సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ గురించి చూసాం. సో ఆ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో మనము మాస్టర్ టు క్లయింట్ ఎలా కనెక్ట్ చేస్తాము, అండ్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకుంటాము, అండ్ రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేసుకుంటాము తెలుసుకున్నాం. సో ఈ వీడియోలోకి వచ్చేసి ఈరోజు టాపిక్ వచ్చేసి మనది ఎల్విఎం. సో ఈ ఎల్విఎం అంటే మనకి లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్. ఓకేనా? ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ అంటే లైక్ మనకి ఇప్పుడు డిస్క్ మేనేజ్మెంట్ చూసాం కదా. సో మీదుగానే కొద్దిగా అలానే ఉంటుంది. బట్ ఇది డిస్క్ మేనేజ్మెంట్ లాగా మనకి ఒక ట్రెడిషనల్ టైప్ కాదు. ఇది మనకి అప్డేటెడ్ వెర్షన్ లాగా. అండ్ ఈ వెర్షన్ ఇది వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్. ఒక్క నిమిషం. సో మనకి ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. లైక్ డిస్క్ మేనేజ్మెంట్ లాగా మనకి ఇప్పుడు మనం చూసుకుంటే డిస్క్ మేనేజ్మెంట్లో ఎక్స్టెండింగ్ పార్టీషన్ చూసుకుంటే మనం కేవలం లాస్ట్ పార్టీషన్కే ఎక్స్టెండ్ చేసుకోవడం వెళ్తాం. సో ఎల్విఎం అంటే అలా కాదు. ఎనీ పార్ట్ ఆఫ్ ద డిస్క్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఎనీ పార్ట్ ఆఫ్ డిస్క్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ వితౌట్ అంటే మామూలుగా మనము ఇక్కడ మనం చూసుకుంటే డిస్క్ మేనేజ్మెంట్లో ఫస్ట్ మనము అన్మౌంట్ చేసుకున్న తర్వాత మనము పార్టీషన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా. అదే ఈ దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ అన్మౌంట్ చేయకుండానే మనము పార్టీషన్ చేసుకునేవచ్చు. ఓకేనా? సో దీనివల్ల మనకి ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజ్మెంట్ వల్ల మనకి ఎందుకు యూజ్ అంటే రీడ్ రైట్ కెపాసిటీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి బఫరింగ్ టైము తక్కువ ఉంటుంది డేటాని మనకి కంటెంట్ ఇచ్చేదానికి అంతా. సో కొన్ని మనం డిఫరెన్సెస్ చూద్దాము. లైక్ ఒక టేబుల్ లాగా ఒకటి క్రియేట్ చేద్దాము. సో ఇది వచ్చేసి థింగ్స్, ఇది వచ్చేసి మనకి డిస్క్ మేనేజ్మెంట్, ఇది వచ్చేసి ఎల్విఎం అనుకోండి. సో ఇప్పుడు మనకి డిస్క్ మేనేజ్మెంట్లో టైప్స్ చూద్దాం. సో ఈ డిస్క్ మేనేజ్మెంట్లో మనకి టైప్స్ అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉండవు. సో ఇది నాట్ ఫ్లెక్సిబుల్, ఇది ఫ్లెక్సిబుల్. అండ్ దీని తర్వాత డిస్క్ మేనేజ్మెంట్లో మనము రీసైజ్ చేసుకోవాలనుకుంటే ఇది కొద్దిగా టఫ్ ప్రాసెస్. సో ఇది తీసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ దీంట్లో స్పేస్ని మనము యాడ్ చేసుకోవాలన్నా కూడా దీంట్లో టఫ్, దీంట్లో ఈజీగా ఉంటుంది. అండ్ దీంట్లో స్నాప్షాట్ అనేసి ఒక ఫీచర్ ఉంటుంది. సో ఆ స్నాప్షాట్ అంటే మనకి ఏం లేదు, ఇప్పుడు పర్టికులర్ టైంలో ఈ డిస్క్ ఈ విధంగా ఉంది. సో ఆ విధంగా నేను అప్పుడు స్నాప్షాట్ తీసుకుంటే ఒకవేళ నేను ఆ స్నాప్షాట్ తీసిన తర్వాత ఏదైనా ఎర్రర్ నాకు ఒకవేళ వస్తే ఎర్రర్ వచ్చినప్పుడు మళ్ళీ స్నాప్షాట్ని రివర్ట్ చేసుకునేసి అగైన్ పాత కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్లోకి తెలుసుకోగలుగుతాను. సో ఇది దీంట్లో నాట్ పాసిబుల్, దీంట్లో పాసిబుల్. ఓకేనా? సో ఈ వీడియోలో అంతా మనం థియరీ టాపిక్ లాగానే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫస్ట్ థియరీ అర్థమైతే మనము నెక్స్ట్ మనకి ప్రాక్టికల్గా చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? సో దీనికి ఫస్ట్ మనము ఈ ఎల్విఎం క్రియేట్ చేసుకునేదానికి ఫస్ట్ మనం ప్రాసెస్ చూద్దాం. సో ప్రాసెస్ చూసేసుకుంటే మనకి డిస్క్ మేనేజ్మెంట్లో ఏం ప్రాసెస్, ఫస్ట్ మనము VMwareలోకి వెళ్ళేసి డిస్క్ని యాడ్ చేసుకుంటాము. సో ఫస్ట్ డిస్క్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇక్కడ వచ్చేసి ఫిజికల్ వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఒక ఫిజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఫిజికల్ వాల్యూమ్ షార్ట్ ఫామ్ PV. అండ్ ఫిజికల్ వాల్యూమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూమ్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. సో వాల్యూమ్ గ్రూప్, దీన్ని మనం VG అంటాం. సో వాల్యూమ్ గ్రూప్ని క్రియేట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు యాక్చువల్లీ లాజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ లాజికల్ వాల్యూమ్ని మనం LV అంటాం. సో లాజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, మేక్ ఫైల్ సిస్టమ్ అంటే ఫైల్ సిస్టమ్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మేక్ ఫైల్ సిస్టమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము డైరెక్టరీని క్రియేట్ చేసుకునేసి మనము ఇంకా మౌంట్ చేసుకొని మనము యూజ్ చేసుకునేస్తాం. సో ఇది దీంట్లో ప్రాసెస్. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6, స్టెప్ 7. సో టోటల్ మనకి 7 స్టెప్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకొకటి తెలుసుకుందాము. సో కాంపోనెంట్స్, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో బేసిక్ మనకి ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా లైనక్స్ అడ్మినిస్ట్రేటర్గా బేసిక్ క్వశ్చన్స్ LVM గురించి అడుగుతారు.
లైక్ బేసిక్ అయినా అడ్వాన్స్డ్ అయినా ఎల్విఎం గురించి అడుగుతారు. సో నాకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ ఉంది. ఎల్విఎం గురించే నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. సో లైనక్స్ అడ్మినిస్ట్రేషన్లో ఫర్ జెటామైన్ కంపెనీకి నేను అప్లై చేసినప్పుడు దీనికి ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ క్వశ్చన్స్ నియర్లీ ఒక 10 క్వశ్చన్స్ ఎల్విఎం పైన అడిగారు. సో ఆ ఎల్విఎం క్వశ్చన్స్లో మెయిన్ నేను 2 క్వశ్చన్స్ చెప్తాను. సో ఆ 2 క్వశ్చన్స్ ఏమంటే వాళ్ళు అడిగింది కాంపోనెంట్స్, ఎల్విఎం కాంపోనెంట్స్ ఏవేవి అనేసి. సో మనకి ఎల్విఎం కాంపోనెంట్స్ ఏవేవి వస్తాయంటే పివి ఫిజికల్ వాల్యూము అండ్ వాల్యూమ్ గ్రూప్స్ అంటే విజీ అండ్ ఎల్వి అంటే లాజికల్ వాల్యూమ్. సో ఇదొక క్వశ్చన్ అడిగారు. అండ్ నెక్స్ట్ తర్వాత మనము టైప్స్ ఆఫ్ ఎల్విఎం అడిగారు. సో మనకి టైప్స్ ఆఫ్ ఎల్విఎం అంటే మనకి టోటల్ 5 టైప్స్ వస్తాయి. సో ఆ టైప్స్ ఆఫ్ దాంట్లో ఫస్ట్ ఇది లీనియర్, స్ట్రైప్డ్, మిర్రర్డ్, థిన్ అండ్ స్నాప్షాట్. ఓకేనా, ఈ 5 టైప్స్ ఆఫ్ ఎల్విఎమ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో మనం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం నార్మల్గా ఇప్పుడు ఎల్విఎం క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం కమాండ్స్, జస్ట్ నేను కమాండ్స్ వరకే ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ మనము డిస్కార్డ్ చేసుకున్న తర్వాత ఎకో కమాండ్ ఇచ్చి రిఫ్రెష్ చేసుకుంటాం కదా. సో మనము స్టెప్ 1 డిస్క్ని యాడ్ చేస్తాము. స్టెప్ 2 మనం ఇప్పుడు ఒక ఫిజికల్ వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవాలి. దానికి మనకి కమాండ్ ఏమంటే ఇప్పుడు పివి, సో ఇవన్నీ స్మాల్ లెటర్స్, సో పివి క్రియేట్, ఇక్కడ మన యొక్క పాత్ ఇస్తాం, డిస్క్ పాత్ ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ 3కి వచ్చేస్తే విజీ క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు విజీ అంటే వాల్యూమ్ గ్రూప్, ఇక్కడ విజీ క్రియేట్ మన యొక్క ఇక్కడ ఏమి ఇచ్చుకుంటామంటే విజీ క్రియేట్ చేసేటప్పుడు, సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక పీవీ క్రియేట్ చేస్తున్నాం కదా, దాని నేమ్తో పాటు మనము విజీ నేమ్ కూడా ఇస్తాం. ఫస్ట్ విజీ క్రియేట్ ఇచ్చిన తర్వాత మనకి విజీ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ విజీ నేమ్ ఇస్తాం. సో విజీ నేమ్ ఇచ్చిన తర్వాత మనం పీవీ క్రియేట్ చేసుకుంటాం కదా, సో ఆ పీవీ యొక్క పాత్ కూడా ఇస్తాం. ఇప్పుడు నేను ఏ పీవీకి ఏదైతే క్రియేట్ చేసుకోవాలనుకున్నానో ఆ పీవీ పాత్, సో లైక్ ఇక్కడ పాత్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు. సో ఇది వచ్చేసి పాత్, ఇక్కడ కూడా పాత్, ఆ పాత్ ఏదైతే మనం ఇస్తామో ఆ పాత్ మనం ఇచ్చుకుంటాము. సో దీని తర్వాత మనం ఏం చేసుకుంటాం ఇక్కడ, సో మనం ఇంకొకటి ఇక్కడ పీవీ క్రియేట్ చేసుకున్న తర్వాత పీవీ డిస్ప్లే చేసేదానికి మనము పీవీఎస్ అని ఇస్తాము, ఇక్కడ విజిఎస్ అని ఇస్తాము. అండ్ నెక్స్ట్ 4th స్టెప్కి వచ్చేస్తే మనము ఇప్పుడు లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ లాజికల్ వాల్యూమ్ ఎట్లా క్రియేట్ చేస్తాం చూద్దాం. సో ఈ లాజికల్ వాల్యూమ్ క్రియేట్ చేసుకో, ఇప్పుడు ఎల్వికి వచ్చేస్తే ఇక్కడ ఎల్వి క్రియేట్ -L. సో ఇక్కడ క్యాపిటల్ ఎల్, స్మాల్ ఎల్ ఇవ్వచ్చు. సో ఆ రెండింటి గురించి నేను మళ్ళీ ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు చెప్తాను. ఇక్కడ ప్లస్ మనకి ఎంతైతే కావాలో అంత డేటా అది సైజ్ ఇచ్చుకునేస్తాము. ఇక్కడ -N ఇస్తాము. -N ఇచ్చిన తర్వాత మన యొక్క ఎల్వి నేమ్ ఇస్తాము అండ్ మన యొక్క విజీ నేమ్. ఇప్పుడు ఎల్వి నేమ్ కొత్తది మనం క్రియేట్ చేసుకునేది అండ్ విజీ నేమ్ పాతది ఏదైతే మనకి విజీ దానికి అటాచ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎల్వి అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు 5th స్టెప్కి వచ్చేస్తే మన 5th స్టెప్ ఏంది, ఎంకేఎఫ్ఎస్. సో ఎంకేఎఫ్ఎస్ ఇచ్చుకొనేసి ఎంకేఎఫ్ఎస్లో ఇక్కడ కమాండ్ ఏముంటుందంటే ఎంకేఎఫ్ఎస్ డాట్ మన ext4 ఫైల్ అయితే ext4, లేకపోతే XFS ఫైల్ అయితే XFS ఫైల్ ఇచ్చుకునేస్తాము. సో నెక్స్ట్ డెవ్ పాత్ ఇస్తాం, డెవ్ మ్యాపర్ అని ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన విజీ నేమ్ -LV నేమ్ ఇస్తాం. సో విజీ నేమ్ ఎల్వి నేమ్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఈ జర్నల్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి బిఎల్కేడీస్ అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ 6th స్టెప్ ఏంది, బిఎల్కేడీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ఈటీసీ కాన్ఫిగ్ ఫైల్లో అదే మనకి ఇక్కడ ETC/FS ట్యాబ్లో మనకి ఇచ్చేసి మనం ఇంకా అది అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనకి MKDIR. సో ఇది కామనే, ఇది అన్నిటికీ ఒకటే, MKDIR మన నేమ్ ఇచ్చేసి క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మౌంట్ చేసుకునేస్తాం. సో మౌంట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మనకి ఎల్విని క్రియేట్ చేసుకునేస్తాం. సో ఇలా మనం ఎల్విని క్రియేట్ చేస్తాం. సో ఎల్విని మనము ఇప్పుడు ఎల్విఎమ్స్లోనే టాపిక్స్ ఇప్పుడు చెప్తాను. సో ఈ టాపిక్స్ ఏవేవంటే ఎల్వి
ఎక్స్టెండ్ అంటే లాజికల్ వాల్యూమ్ని ఎక్స్టెండ్ చేయడం. అండ్ ఎల్వి రెడ్యూస్, దీన్ని మనం తిన్నుకుని అంటారు. సో ఎల్వి రెడ్యూస్ లైక్ రెడ్యూస్ అంటే సైజ్ని మనము రెడ్యూస్ చేసుకుని చేయడము. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి వీజీ మెర్జ్ అంటే 2 వాల్యూమ్ గ్రూప్స్ ఉండే వాటిని మనము మెర్జ్ చేయడాన్ని వీజీ మెర్జ్ అంటాం. సో నెక్స్ట్కి వచ్చేస్తే మనకి ఎల్వి స్నాప్షాట్. సో ఎల్విని మనము స్నాప్షాట్ తీసుకోవడాన్ని ఎల్వి స్నాప్షాట్ అంటాం. సో నెక్స్ట్కి వచ్చేస్తే ఎల్వి స్ట్రిప్పింగ్ అంటే స్ట్రిప్డ్ ఎల్విని అంటాం. సో ఇది ఎందుకంటే స్ట్రిప్ చేసేది మనకి రీడ్ రైట్ కెపాసిటీని అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కెపాసిటీని ఎక్కువ పెంచుతుంది. సో ఇదేం లేదు, 2 డిస్క్ని ఒకే డిస్క్గా కంబైన్ చేసి రన్ చేయడము స్ట్రిప్డ్ ఎల్వి అంటాము. సో నెక్స్ట్కి వచ్చేస్తే మనకి మిర్రర్డ్ ఎల్వి. సో మిర్రర్డ్ ఎల్వి అంటే ఇదేమంటే డేటా ఇప్పుడు ఒక 2 డిస్క్స్నే మనము ఒకే ఎల్విఎంగా తీసుకొనేసిన తర్వాత మనకి ఇదేమవుతుంది, ఈ డేటా ఏదైతే అది ఉందో ఆ డేటా కూడా దీంట్లోనే ఉంటుంది. లైక్ స్ట్రిప్డ్ ఎల్విలోనే సో కొన్ని మారుతాయి. సో ఆ కొన్ని మారేదాని గురించి నేను ప్రాక్టికల్గా చెప్తాను. సో మన లాస్ట్ టాపిక్ మనకు వచ్చేది అంటే డీకమిషన్. సో డీకమిషన్ ఆఫ్ ఎల్వి. సో డీకమిషన్ ఆఫ్ ఎల్వి అంటే ఎల్విని మనము ఎలా డిలీట్ చేసేస్తాము పూర్తిగా అనేసి, లైక్ మనకి డిస్క్ని డిలీట్ చేయడం ఎలానో సో ఈ డీకమిషన్ కూడా అలానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని అడిషనల్ టాపిక్స్ ఉన్నాయి దీంట్లోనే. సో ఈ అడిషనల్ టాపిక్స్ ఏవేవంటే లైక్ మనం మైగ్రేట్ అనే బదులు సో ఇక్కడికి వచ్చేస్తే నెక్స్ట్ కొన్ని అడిషనల్ టాపిక్స్ ఫాల్ట్ డిస్క్ రీప్లేస్మెంట్. అంటే ఏదైనా డిస్క్ మనకి ఫాల్టీగా వర్క్ అవుతున్నప్పుడు దాన్ని రీప్లేస్ చేయడాన్ని ఫాల్ట్ డిస్క్ రీప్లేస్మెంట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొకటి ఎల్వి రికవర్. ఒకవేళ మనము ఎల్విని డిలీట్ చేద్దాం, పొరపాటున డిలీట్ అయిపోయింది అది, లేకపోతే ఎవరో ఒక యూజర్ వచ్చేసి డిలీట్ చేసాడు. సో అప్పుడు మనకి ఆ ఎల్విని ఎలా రికవర్ చేస్తామనేసి ఇక్కడ ఎల్వి రికవర్లో చూద్దాము. సో ఈ టాపిక్స్ అన్నీ మనము మోస్ట్లీ ఒక 3-4 వీడియోస్ ఉండొచ్చు ఈ ఎల్విఎమ్స్ గురించే. సో ఇది కూడా చాలా పెద్ద టాపిక్. ఇది సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ కంటే చాలా పెద్ద టాపిక్. అండ్ దీంట్లో అయితే మనకు అన్ని కన్ఫ్యూజన్స్ ఉండవు. సో సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్లో ఐపీ అడ్రస్లు అవంతా సో ఇది ఈజీగా ఉంటుంది కానీ పెద్ద టాపిక్. సో మనం చేసేటప్పుడు బాగా నేర్చుకునేస్తాము, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దీని తర్వాత మనకి టాపిక్ వచ్చేసి రైడ్స్ అనేసి ఉన్నాయి. ఆ రైడ్ టాపిక్స్ గురించి మళ్ళీ మనం చూద్దాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఈ వీడియో పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. సో నేను ఎందుకంటే ఇలా థియరీ చెప్పానంటే సో డైరెక్ట్ మీకు ప్రాక్టికల్గా చూపించేస్తే మనకి ఎంత చూపించినా కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ థియరీ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పేటప్పుడు కూడా మనకి అర్థమైపోతుంది. సో ఒకసారి చూసిన దాన్ని మళ్ళీ చూసినప్పుడు ఓకే ఇది కొత్తగా చేస్తున్నాడు అనేసి మనం నేర్చుకునేస్తాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా లైనక్స్ గురించి మీకు కొత్త వీడియోలన్నీ నెక్స్ట్ డేస్లో వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.